హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన ఉప్మా పెసరట్ చూపిస్తున్నాను అనమాట. ఇది టేస్టీ అండ్ హెల్దీ, బట్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అనుకోకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే టోటల్ 30 to 40 మినిట్స్లో అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. మీరు పెసరట్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ముందు రోజు నైట్ మీకు ఎంత కావాలో అంత పెసలు, ఒక పిడికెడు రైస్ అనేది యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట. ఫ్రై ప్యాన్ పెట్టేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆవాలు, జీరా, శనగబ్యాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజులో కట్ చేసుకోండి. ఒక 2 గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా నీట్గా కలపండి. ఫ్రై అయి తొందరగా అవ్వడం కోసము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి, సో దట్ ఆనియన్ త్వరగా కుక్ అవుతుందన్నమాట. అంతా ఒకసారి కలిపేసి లిడ్ కవర్ చేయండి. ఒక 2 మినిట్స్లో ఆనియన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి కలిపేసేసి లిడ్ కవర్ చేయండి. వితిన్ 2 మినిట్స్లో టమాటా కూడా కుక్ అయిపోతుంది. అంతా కుక్ అయిపోయిన తర్వాత మీరు ఎంత రవ్వ తీసుకున్నారో అంత రవ్వకి ఒక 4 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ ఉప్మా ఇంకా లూజ్గా ఉండాలనుకుంటే ఇంకొక 1 గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేయండి. ఇవంతా వాటర్ బాయిల్ అవ్వడం కోసం లిడ్ కవర్ చేసి పెట్టండి. వాటర్ అనేది బాగా ఓవర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తీసుకున్నా కదా, ఇంత రవ్వకి నేను 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. వాటర్ ఇట్లా బాగా ఓవర్ బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఇలా రవ్వ యాడ్ చేసుకోవాలి స్లోగా. అప్పుడే బొంబాయి రవ్వ ఉప్మా బాగా కుక్ అవుతుందన్నమాట. ఫాస్ట్గా వేసేస్తే మొత్తం ఉంటలు వచ్చేస్తుంది. సో దట్ స్లోగా యాడ్ చేసుకోండి. లిడ్ కవర్ చేసి పెట్టేస్తే ఒక 10 మినిట్స్ లోపల కుక్ అయిపోతుంది. ఒకవేళ కుక్ అవ్వకపోతే కొంచెంసేపు ఒకసారి కలిపి పెట్టుకోండి. ఫైనల్గా చాప్డ్ కొరియాండర్ యాడ్ చేసుకుంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా అనేది రెడీ. ఈ ఉప్మాకి మనం సిమ్లో పెట్టేస్తాము కుక్ అవ్వడానికి. ఆ టైంలో మీరు చట్నీస్, ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనము నానబెట్టుకున్న పెసలు అన్నీ వాటర్ నీట్గా డ్రైన్ చేసేసుకోండి. పెసలు, ఒక 2 గ్రీన్ చిల్లీ, ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ జింజర్ పీస్, టేస్ట్ తగినంత సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ తగినంత వాటర్ వేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి. బాగా స్మూత్గా బ్యాటర్ ఆడించుకోండి. తర్వాత జింజర్ చట్నీ కోసము ఒక పించ్ ఆఫ్ జింజర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, సో దట్ చట్నీ బాగా వస్తుంది. అది కూల్ డౌన్ అయ్యే లోపల మనం పప్పుల చట్నీ ఆడించుకుందాము. పప్పుల చట్నీకి కొంచెం పప్పులు, కొంచెం గ్రేటెడ్ డ్రై కోకోనట్, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ మీ టేస్ట్ తగినంత సాల్ట్, ఒక స్మాల్ పీస్ టమరెండ్, ఇవన్నీ కలిపేసేసి మనం పప్పుల చట్నీ ఆడించుకోవచ్చు అనమాట. సో పప్పుల చట్నీ ప్రిపరేషన్ ఓవర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది అల్లం కూల్ డౌన్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు అల్లం మనం ఏం ఫ్రై చేసుకున్నామో అది యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం మీరు ముందే మార్నింగే చింతపండు, ఒక లెమన్ సైజ్ అంతా నానబెట్టుకోండి. ఆ లెమన్ సైజ్ చింతపండుని యాడ్ చేసుకోండి. కొంచెం పప్పులు, కొంచెం గ్రేటెడ్ కోకోనట్, గుడ్ అమౌంట్ ఆఫ్ జాగరీ అండ్ మీ టేస్ట్ తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకొని అంత నీట్గా మిక్సీ చేసేసుకోండి. సో దట్ అల్లం చట్నీ కూడా రెడీ అనమాట. సో ఇప్పుడు పెసరట్ బ్యాటర్, 2 చట్నీస్ రెడీ అయిపోయింది. ఉప్మా కూడా రెడీ. మొత్తం అన్నీ తీసి పెట్టుకోండి. మీకు ఒకవేళ బ్యాటర్ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లైక్ దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చట్నీస్కి తిరువాత వేసుకోవాలి కదా, ఇప్పుడు చట్నీకి తిరువాత పెట్టుకుందాము. తిరువాతకి మంచిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీరా, శనగబ్యాలు, ఇంకా అంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది చట్నీస్కి. ఇది మనం చేసుకున్నాం కదా 2 చట్నీస్కి ఈ తిరువాతలు 2 యాడ్ చేసేసేయండి. సో దట్ ఇప్పుడు అన్నీ రెడీ అనమాట. ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చాలా అంటే చాలా స్మాల్ పీసెస్గా ఆనియన్ కట్ చేసి కూడా పెట్టుకోండి. సో దట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి రెడీ అనమాట. నౌ వీ కెన్ కుక్ పెసరట్టు. సో దట్ యాజ్ యూజువల్ దోశ ఎలా వేస్తామో పెసరట్ కూడా సేమ్ అలాగే వేయడం అనమాట. నిజంగా ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. అప్పుడప్పుడన్నా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్.
మీకు టేస్ట్ అయినంత ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసి ఆయిల్ వేసుకోండి. మీకు కొంచెం క్రిస్పీగా బాగా కావాలంటే మీడియం సైజ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. సో దట్ బాగా క్రిస్పీగా వస్తుంది పెసరట్టు. అంతా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఉప్మా మీకు ఎంత కావాలో మీకు టేస్ట్ తగినంత క్వాంటిటీ తగ్గట్టు పెసరట్ ప్రిపేర్ చేసుకోవడమే. సో ఆల్మోస్ట్ పెసరట్ కూడా రెడీ అనమాట. ఇట్స్ రెడీ టు సర్వ్. ప్లేట్లోకి పెసరట్ తీసుకోండి. సో పప్పుల చట్నీ అండ్ అల్లం చట్నీ అండ్ కొంచెం మనం స్మాల్గా కట్ చేసి పెట్టుకోమన్నా కదా ఆనియన్ పెట్టుకొని అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఇన్ ఏ వైల్ యూ కెన్ ట్రై. ఇట్స్ హెల్దీ అండ్ టేస్టీ యాజ్ వెల్. మస్ట్ ట్రై బ్రేక్ఫాస్ట్ ఐ కెన్ సే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting videos, please stay tuned to my channel.